హాయ్ తెలుగు మిత్రులకి స్వాగతం. ముందు కొంచెం మార్కెట్ గురించి మాట్లాడతాను, తర్వాత రిజల్ట్స్. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది రిజల్ట్స్ టైం కదా. కొన్ని మేజర్ కంపెనీస్ రిజల్ట్స్ వచ్చాయి. ఏమిటంటే ఒకటి బ్రిటానియా ఒకటి, యాక్సిస్ బ్యాంక్ ఒకటి, బజాజ్ ఫైనాన్స్ ఒకటి, మారుతి సుజుకి ఒకటి. వీటి గురించి కూడా మాట్లాడతాను. ఓకే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ఏంటంటే నిఫ్టీ 14,650 రేంజ్కి, తర్వాత బ్యాంక్ నిఫ్టీ 32,700 ప్లస్ రేంజ్కి వచ్చాయి. ఇవి యాక్చువల్గా ఏంటంటే రెసిస్టెన్స్ నెంబర్ 1, సపోర్ట్ నుంచి రెసిస్టెన్స్ నెంబర్ 1కి వచ్చాయి. నెక్స్ట్ రెసిస్టెన్స్ నెంబర్ 2కి చూడాలి, రేపు తెలుస్తుంది. రేపు చాలా వరకు అర్థమైపోతుంది, ఎందుకంటే 2 రోజులు వరుసనే రికవర్ అయ్యి పెరిగి ఈ స్థాయికి వచ్చాయి. ఎందుకంటే బాటమ్ అంటే సపోర్ట్ లెవెల్ 14,300 కదా. ఆ 14,300 దగ్గర 2 సార్లు కాదు 3 సార్లు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి బౌన్స్ అయ్యి పైకి వచ్చి 14,000, ఇప్పుడు ఫైనల్గా 650. ఇక్కడికి కూడా 2 సార్లు 3 సార్లు వచ్చింది 14,600, 650కి ఈ మధ్యకాలంలో. ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడి నుంచి మళ్ళీ అప్వార్డ్ జర్నీ మొదలు పెడితే ఇవి 14,850, 14,900 రేంజ్కి రావాలి. ఇదేమో 33,000 ప్లస్. బ్యాంక్ నిఫ్టీ 33,000 ప్లస్కి రావాలి. బయింగ్ రావాలి, కానీ అది పెద్ద పనేం కాదు. బ్యాంక్ నిఫ్టీకి 300-400 పాయింట్స్ నథింగ్. బట్ $1 బిలియన్ క్వశ్చన్ ఏంటంటే వాట్ హ్యాపెన్స్ టుమారో. రేపు కూడా మార్కెట్స్ రికవర్ అయితే కొంచెం యాక్టివ్గానే ఉన్నాయి. రికవర్ అవుతాయా లేదా చెప్పండి అంటే అది చెప్పలేం, కానీ టెక్నికల్గా యాక్టివ్గానే ఉన్నాయి. చూద్దాం ఏమవుతుందో. సో ఇది పొజిషను. రేపు కూడా పెరిగితే ఇక్కడ రెసిస్టెన్స్ రేపు సెల్లింగ్ రాకపోతే, ప్రాఫిట్ బుకింగ్ లాంటిది రాకపోతే నెక్స్ట్ లెవెల్ ఇది. ఆ తర్వాత అంత ఈజీ కాదు. అప్పటికే ఇంధనం అయిపోతుంది చాలా వరకు. ఈరోజు కొంచెం యాక్చువల్గా షార్ట్ కవరింగ్ లాంటిది కొద్దిగా కనిపించింది తప్ప ఫ్రెష్ బయింగ్ అంతగా అనిపించలేదు. ఎవరెమ్మారు ఎవరు కొన్నారు అనటానికి డేటా అవైలబుల్గా లేదు. డేటా ఈజ్ నాట్ అవైలబుల్ టుడే. అయితే గ్లోబల్ మార్కెట్స్ కొంచెం డల్గా ఉన్నాయి. ఈరోజు అమెరికన్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ రెండు కూడా యాక్టివ్గా లేవు. పెద్దగా ఏం లేదు, కానీ ఇప్పటి వరకు ఇంకా చాలా టైం ఉందనుకోండి. అమెరికన్ మార్కెట్కి అయితే ఇంకా బోల్ టైం ఉంది ఇంకా, బట్ అంత యాక్టివ్గా లేవు. అయితే రేపు ఏమవుతుందనేది చూడాల్సిందే. కానీ ఈ రెసిస్టెన్స్ నుంచి దిగితే మళ్ళీ వెనక్కి వస్తే మామూలే, కథ మామూలే. రాకపోతే ఇది పరిస్థితి. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు సీ టుమారో. రేపు చాలా క్రుషియల్. రేపు పాజిటివ్గా క్లోజ్ అయితే, రేపు కూడా రికవర్ అయ్యి పాజిటివ్గా క్లోజ్ అయితే ఈ రెసిస్టెన్స్ 1ని క్రాస్ చేసుకుంటే రెసిస్టెన్స్ 2 జోన్లోకి వెళ్ళినట్టు లెక్క. ఇది సప్లై జోనే. యాక్చువల్గా దిస్ ఈజ్ డిమాండ్ జోను. ఇది సప్లై జోన్ 1, సప్లై జోన్ 2. ఈ రెండు చూడాలి. సప్లై జోన్ 1కి వచ్చేసింది ఆల్రెడీ. అక్కడి నుంచి సప్లై జోన్ 2కి వెళ్తుందా లేదా అనేది మనం చెక్ చేయాలి. దట్ ఈస్ ఆల్ అబౌట్ మార్కెట్. తర్వాత రిజల్ట్స్ తీసుకున్నట్లయితే మనకి బజాజ్ ఫైనాన్స్ సర్ప్రైజింగ్లీ ఇట్ హ్యాస్ గివెన్ గుడ్ రిజల్ట్స్. అంటే ఎన్పిఎస్ చాలా తగ్గాయట. వీళ్ళకి ప్రాఫిట్ 40% to 42% అప్ అట. 42%. ఇట్స్ నాట్ ఎ జోక్. ఇట్ ఈస్ బీటింగ్ ది మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్. తర్వాత ఏంటంటే ప్రీవియస్ ఇయర్ కంటే ప్రాఫిట్ కరెంట్ ఇయర్ 1347, 948. అంటే ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్ అట ఇది, కరెంట్ ఇయర్ ప్రాఫిట్ అట ఇది. అంటే ఇట్ హాస్ డన్ వెల్, ఇట్ హాస్ డన్ గుడ్. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా కొంచెం సర్ప్రైజింగ్గానే ఉంది. మరి ఏం చేశారు, ఎలా చేశారు అన్నది ఓకే. బట్ ఏంటంటే వీళ్ళకి
ఇంట్రెస్ట్ ఇన్కమ్ మాత్రం ఒక 0.5% తగ్గిందట, పెద్ద సిగ్నిఫికెంట్ కానే కాదు. 0.5% ఇంట్రెస్ట్ అమౌంట్ 0.5% రెడ్యూస్ అవటం పెద్ద విశేషమేం కాదు. ఓకే, తర్వాత బ్రిటానియాకు వస్తే 3.3% డౌన్ అని రిపోర్టు. అంత నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా బ్రిటానియాకు వస్తే 3.3% ప్రాఫిట్ డౌన్, బట్ అట్ ది సేమ్ టైం రెవెన్యూస్ ఆర్ ఓకే. రెవెన్యూస్ యాజ్ పర్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్. అదర్ ఇన్కమ్స్ అవి ఏమి లేకపోవటం ఒక రీజన్ అనుకోండి. తర్వాత వాల్యూమ్ గ్రోత్ సాటిస్ఫాక్టరీగా ఉంది, బాగానే ఉంది అని. తర్వాత కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ అంటే టోటల్ కన్సాలిడేటెడ్ అంటే ఒక యూనిట్ లాగా అంటే టోటల్ బిజినెస్. వీళ్ళ కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ గ్రోత్ మాత్రం 32.8% ఉంది, ఓకే అని. మార్కెట్ ఈజ్ ఆల్సో ఓకే. అయితే ఇప్పుడు ఇది షేర్ ప్రైస్ 3541 ఎంత ఉన్నట్టుంది. దిస్ ఈజ్ అంటే బ్రిటానియాకి ఈ విషయంలో డౌట్ పడాల్సింది ఏం లేదనుకోండి. బ్రిటానియా లాంటి షేర్లు అమ్మకూడదు యాక్చువల్గా. ఈ బ్రిటానియా ఇప్పుడు ఇది బై అండ్ డిప్స్ కేసే. ఎప్పుడన్నా కొంచెం చిన్న కరెక్షన్ లాంటిది వస్తే ఈ మధ్యకాలంలో ఏం పెరగలేదు బ్రిటానియా, అది విశేషం. కాకపోతే పేషెన్స్ ఉండాలి. పెరగలేదు, నేను చాలా కాలం నుంచి హోల్డ్ చేస్తున్నాను అంటుంటారు కొంతమంది. ఒక్కోసారి అయితే 2 ఏళ్ళు 3 ఏళ్ళు అలా హోల్డ్ చేయవలసి ఉంటుంది. ఎప్పుడో తీరిగ్గా పెరుగుతాయి అవి, కానీ పెరగటం మొదలుపెట్టిన తర్వాత ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. సో బై అండ్ డిప్స్ కేసు ఇది. మరి బజాజ్ ఫైనాన్స్ అయితే మాత్రం కొంచెం చూడాలి, ఎందుకంటే బజాజ్ ఫైనాన్స్ రిజల్ట్ అయితే ఇచ్చింది, కానీ ఇంకా కరోనా ఎక్కడైంది అవ్వలేదు కదా. ఎఫెక్ట్ అయ్యేది ఫైనాన్స్ కంపెనీస్, బ్యాంక్స్, ఫైనాన్స్ కంపెనీస్ యాక్చువల్గా కొద్దిగా ఇది ముదిరితే ఎఫెక్ట్ అవుతాయి గట్టిగా కదా. అందుకని బజాజ్ ఫైనాన్స్ అయితే వెయిట్ అండ్ వాచ్, కొంత వెయిట్ చేయడం బెటరే. 43,000-4400 లెవెల్స్ ఓకే, అంతకన్నా ఎక్కువైతే కొంచెం వెయిట్ చేయటం మంచిది అనిపిస్తున్నది. తర్వాత యాక్సిస్ బ్యాంకు నెట్ ప్రాఫిట్ అప్ అని, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 11% పెరిగిందని, ఇది కూడా చాలా హార్టనింగ్గా ఉంది. తర్వాత మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ రిజల్ట్స్ ఇచ్చింది. చూసారా, నిన్న మొన్న ఐసిఐసిఐ బ్యాంక్ కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది. హెచ్డిఎఫ్సి గురించి చెప్పక్కర్లేదు, అది రిలయన్స్లో ఎప్పుడు సదాబహారే. సో బ్యాంక్స్ కొంచెం రిజల్ట్స్ బాగానే ఇచ్చే అవకాశం ఉంది అనే ట్రెండ్ కనబడుతున్నది. అందువల్ల దానివల్లే బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 2 సెషన్స్ 3 సెషన్స్లో గట్టిగా అంటే కొంచెం బాగానే రికవర్ అయింది. బాగా కాకపోయినా కొంచెం బాగానే రికవర్ అయింది. మార్కెట్ కొద్దిగా సంశయిస్తున్నది కొనటానికి. అయితే మారుతి ప్రాఫిట్ 10% పడిపోయిందట. అంటే ప్రీవియస్ ఇయర్తో పోలిసి చూస్తే ఒక 90%. అంటే అక్కడ 10,000 సంపాదిస్తే ఇక్కడ 9,000 సంపాదించారు నాతో. నాట్ బ్యాడ్. మారుతి ఈజ్ ఏ మార్కెట్ లీడర్. తర్వాత రెవెన్యూస్ బాగానే వచ్చాయట. రెవెన్యూస్ గ్రో యాజ్ పర్ ది సాటిస్ఫాక్షన్, యాజ్ పర్ ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం రెవెన్యూ బాగానే పెరిగింది. కానీ బట్ చెప్తున్నాను కదా, బట్ వెహికల్ ఇండస్ట్రీ కదండి, అందులోనూ భయంకరమైన కరోనా సిచ్యువేషన్లో ఉన్నాం మనం. ఏదో 4 నెలలు 3 నెలలు తెరిపించిందంటే మళ్ళీ మొదలుపెట్టింది. 3-4 నెలలే, ఎటొచ్చి నవంబరు, డిసెంబరు, జనవరి అనుకుంటాను కొద్దిగా ఓకే. ఫిబ్రవరిలో అక్కడ బయట వచ్చింది, యూకేను అక్కడ యూరప్ వచ్చేస్తున్నది, అమెరికా అంటున్నారు. ఈలోగా మళ్ళీ మనకు వచ్చేసింది మార్చి నుంచి. సర్లేండి, దాని గురించి తక్కువ మాట్లాడదాం. బట్ ఓవరాల్గా ఏంటంటే మార్కెట్ ఇప్పటి వరకు ఓవరాల్గా ఓకేగానే ఉంది. ఏదో ఉపద్రవం వస్తుంది, క్రాష్ ఆ టైపు సెనారియో ఏ విధంగా లేదు. ఈరోజు మార్కెట్ అయితే అడ్వాన్సెస్ డిక్లైన్స్ రేషియో 2:1. బ్రాడ్ మార్కెట్ తీసుకుంటే బిఎస్సి లెవెల్ 2:1. 2 షేర్లు పెరిగితే 1 షేర్ తగ్గింది. ఓకే, హెల్దీయే. కొన్ని షేర్లు
మరి ఏమిటో చిన్న చిన్న కంపెనీలు కంటిన్యూస్గా ఈ మధ్యలో అప్పర్ సర్క్యూట్లోకి వెళ్ళిపోతున్నాయి. వాటిలో ఒకటి చూడండి, జైన్ ఇరిగేషను, డిహెచ్ఎఫ్ఎల్ బాగా పడేశారనుకోండి. తర్వాత బాల్ ఫార్మా గురించి ఇంతకుముందు కూడా చెప్పాను. రోజు చిత్తర ఏదో అంటారు కదా, చిచ్చర పిడుగులాగా 10% వెళ్ళిపోతూనే ఉంది. వింతా ల్యాబ్ ఒకటి అనుకుంటా చూశాను, అది కూడా అలాగే పెరుగుతున్నది. ఈకేసీ చెప్పక్కర్లేదు, సిలిండర్స్, ఎవరెస్ట్ కాంటో సిలిండర్స్ 150కి వచ్చేసిందండి. ఎవరో అడిగారు నన్ను మొన్న, ఎప్పుడు 130 దగ్గర, ఎక్కడో 130 ఆ రేంజ్లో ఉన్నప్పుడు, ఏమంటే ఎప్పుడో చిన్నప్పుడు కొనుక్కుని ఉన్నాయి 40కో 50కో అమ్మేసుకోమంటారా అంటే ఏం చేయమంటారంటే అమ్మేయమన్నా. ఇప్పుడు వాళ్ళు తిట్టుకుంటున్నారేమో, ఆయన అమ్మేయమన్నాడు, 130 దగ్గర అమ్మేశాను, 140 దగ్గర, ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది. అట్లా దయచేసి భావించకండి. ఎందుకంటే పీక్లో మనం అమ్మలేము, బాటంలో కొనలేము. ఏదో ఒక పాయింట్ ఉండాలి, ఏదో స్టేజ్ ఉండాలి. లక్కీగా బాగా పెరిగింది కదా, ఏముంది. 20లో 30లో అమ్ముకున్న వాళ్ళు, 40లో వదిలించుకున్న వాళ్ళు బాధపడాలి. నేను చెప్పాలంటే నేను ఒకడిని అందులో. అయితే కొంచెం స్మాల్ ప్రాఫిట్స్తో బయటకు వచ్చాను. 50లోనో 60లోనో ఎక్కడో స్మాల్ ప్రాఫిట్స్తో బయటకు వచ్చాను. ఎందుకంటే పెద్ద గొప్ప సౌండ్ కంపెనీ కాదు, అందుకాకుండా చిన్న కంపెనీ కదా అని. ఓకే, 50లోనో 60లో అమ్మేశాను, ఇప్పుడేమో 150కి వచ్చింది, మోర్ దాన్ డబుల్. ఇట్స్ ఓకే. అంత ఫండమెంటల్స్ అంత బాగా ఇదిగా అనిపిస్తే తప్ప నేను సాధారణంగా ఉంచుని కొట్టిపారేస్తాను. ఎవరికి తెలుసు సిలిండర్స్ కొరత వస్తుందని, ఆక్సిజన్ ప్రాబ్లం వస్తుందని, కరోనా 2 భయంకరంగా ఉంటుందని. ఈ కరోనా 2 మరి యూత్ని కూడా లేపేస్తున్నది. ఇంతకుముందు వచ్చిన కరోనా 1 ఏంటంటే ఓల్డ్ పీపుల్ మీద ఎక్కువ, ఓల్డ్ పీపుల్ డిసీజ్డ్ అంటే కొంచెం క్రానిక్ డిసీజెస్ అవి ఉన్న వాళ్ళ మీద విజృంభించింది ఎక్కువ. ఇప్పుడు మొదలు పెట్టేస్తుంది అందరినీ. మరి కరోనా 3 అంటున్నారు, అది 3 వస్తుందో రాదో తెలియదు, ఎప్పుడు వస్తుందో ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు 2 ఓ పక్కన ఇదవ్వలేదు, ఇంకా 3 గురించి ఏం ఆలోచిస్తాం చెప్పండి, అది పరిస్థితి. సో ఓవరాల్గా మార్కెట్ సమాచారం ఇది. రేపటి సంగతి రేపే, మనం జోస్యం చెప్పడానికి వీల్లేదు. టెక్నికల్గా అయితే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ బాగానే ఉన్నాయి. అంటే ఎలా అంటే రేపు కూడా పెరగచ్చు, పెరగటానికి అవకాశం ఉంది అన్నట్లుగా ఉన్నాయి అంతే. యాక్చువల్గా ఏమవుతుందనేది స్పాట్లో మీకు చెప్పాల్సిందే ఉంది. సడన్గా డిసైడ్ చేసుకున్నాను అనుకోండి, పెద్ద ఆపరేటర్స్ కొట్టండిరా కొట్టేస్తారు, ఏముంది, పెరుగుతుంది, పెరిగాక కొట్టేస్తారు. అప్పుడు మన ప్రెడిక్షన్ ఏమవుతుంది, వై టు ప్రెడిక్ట్. అది టెక్నికల్స్గా మాత్రం ఓకే. ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్.